ఉమ్మడి కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు వైసీపీ పార్టీలో వర్గపోరు తారాస్థాయికి చేరింది. నియోజకవర్గ ఇన్ఛార్జ్ పదవి విషయంలో ఎర్రకోట కుటుంబానికి బుట్టా రేణుకాకు మధ్య ఉన్న విభేదాలు తాజాగా బహిర్గతమయ్యాయి. మాజీ ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవరెడ్డి మాజీ ఎంపీ బుట్టా రేణుకపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. కేవలం సేవా కార్యక్రమాలు చేసినంత మాత్రాన నాయకులు కాలేరని ఆయన ఎద్దేవా చేశారు. ఎమ్మిగనూరులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎర్రకోట చెన్నకేశవరెడ్డి మాట్లాడుతూ ముగ్గుల పోటీలు నిర్వహించి బ్రెడ్లు దుప్పట్లు పంచితే నాయకులైపోరు, ప్రజల మధ్య ఉండి కింది స్థాయి నుండి క్యాడర్ ఉన్నవారే నిజమైన నాయకులు అని బుట్ట రేణుకను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. కేవలం 2-3 పెద్ద నాయకులను పట్టుకొని తిరిగితే రాజకీయాల్లో గుర్తింపు రాదని, గ్రౌండ్ లెవెల్లో బలం ఉండాలని హితవు పలికారు. బుట్టా రేణుక తన బుట్టా ఫౌండేషన్ ద్వారా చేస్తున్న కార్యక్రమాలపై స్పందిస్తూ ఆ ఫౌండేషన్ ను ఎమ్మిగనూరు నుండి కర్నూలుకు తరలిస్తే బాగుంటుందని సూచించారు. ఆ గ్రామంలో ఏ అభివృద్ధి కార్యక్రమం జరగాలన్నా, ఏ సంక్షేమ కార్యక్రమం జరగాలన్నా, ఏ ఒక్కరికైనా పెన్షన్ ఇవ్వాలన్నా, ఎవరికి 10 మందికి బ్రేక్ఫాస్ట్ ఇస్తాము, లేదా 10 మందికి ఇంకోటి ఇస్తాము అనేది నాయకులు కాలేదు. నాయకులు కావాలంటే చిన్న క్యారెట్ నుంచి తెలుసుకోవాలా, చిన్న క్యారెట్ నుంచి మాట్లాడాలా, ఎవరికి నాయకులు పట్టుకుంటే దానికి నాయకులు కాలేదు. మన ఎందుకు ప్రజలు ఎదుర్కోవాలంటే 2 తరాలు ఉద్యోగం చేసిన మాట్లాడి సోమపటలో, అదేవిధంగా మాట్లాడి శివరాలో అంటే 60 సంవత్సరాలు పైబడి ఎంతోగా ప్రజాసేవ చేసి ప్రజలను మన్నన పొంది అధికారం పొందినాము. అటువంటి వారి మనవుడు సోమ మనవుడు రఘునాథ్ గారిని ఆయన భార్యని ఎన్ని మాట్లాడుతుంది. కాబట్టి ఏదో పైపైన ఏర్పాటు చేస్తే మేము సంపాదించుకుంటామంటే మేము సమస్య ఓటు చేయలేదు. కాబట్టి ఆయుపై వండుకొని ఆయుపై వల్ల ఎవరికి నష్టం జరుగుతుందని ఆలోచన చేస్తే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి నష్టం జరుగుతారు. ఆయన ఒక పక్కన లాగితే మేము ఒక పక్కన అయితే లక్ష్మీ ఒక పక్కన లాగితే చెడిపోయి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అది దృష్టిలో పెట్టుకుని ఏ కార్యక్రమం చదువుకోవాలా, ఆ బుట్ట ఫౌండేషన్ ఆఫీస్ తీసి కర్నూలు పెట్టి అన్ని కాన్ఫరెన్స్ 7 కాన్ఫరెన్స్ కి మనం సేవ చేయలేదు. కాబట్టి అనుమానం లేకుండా మంచి పనిచేయగలిగితే బుట్ట ఫౌండేషన్ కట్టుకుని కర్నూలు పెట్టడం మంచి పద్ధతి ఆమె కూడా నేను సలహా ఇస్తున్నాను. కాబట్టి వచ్చే ఎలక్షన్స్ లో మనందరూ నాయకత్వంతో మనము వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటున్నాం. జగన్మోహన్ గారిని పార్లమెంట్ సభ్యులైనా కాకుండా ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ ఓడిపోతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితో మోడీ కలుస్తారు. మళ్ళీ మన జగన్మోహన్ రెడ్డి మోడీ వ్యతిరేకం కాదు, ఇప్పుడు కూడా మన ఎంపీలుగా మోడీగా సపోర్ట్ చేస్తా ఉన్నారు. కాబట్టి రేపు బుట్టాలను కూడా సెంట్రల్ నుంచి కావచ్చామే కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దీంట్లో ముందుకు తీసుకోవాలని ఆశిస్తూ ఈ అవకాశం